ఉదయగిరిలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఉదయగిరి పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్య శాఖ సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి తగు సలహాలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో రోగుల వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలని డాక్టర్లకు సూచించారు. పేషెంట్లు ఎక్కువ సమయం లేకుండా ఉండేందుకు వారికి సమయాన్ని తెలియజేసే ఆ సమయంలో వచ్చేటట్లు చేయాలని, మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గాన్ని ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండే విధంగా చేయాలని డాక్టర్లను సూచించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. మీరు స్కెడ్యూలింగ్ చేసి అమ్మ పలానా రోజు రండి, పలానా రోజు మేము చేసి పంపిస్తామంటే మీకు ఈజీగా ఉంటుంది, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు కూర్చోబెట్టుకోమాకండి. అది ఎప్పుడైనా కూడా నేను చెప్పేది ఏంటంటే ఎనీ పేషెంట్ని కూడా రెగ్యులర్ చెకప్ అయితే రారు. కొంచెం యంగ్ పేషెంట్స్ అయితే కొంచెం ప్రివెంటివ్ గా వస్తారు సార్, స్కేలింగ్ కోసం అని అట్లా ఫిల్లింగ్స్. ఇప్పుడు ఈ క్లీనింగ్ వాళ్ళని ఎట్లా చేస్తారు మీరు? అంటే టూ మెనీ పేషెంట్స్ వచ్చిన ఇబ్బందే కదా, అంటే షెడ్యూల్ ఏమైనా ఇస్తారా మీరు? అవును సార్. ఇప్పుడు మీ దగ్గరికి ఒక 4 వచ్చారు అనుకోండి క్లినిక్కి, ఇది ఈ రోజు నీకు చేస్తాను లేకపోతే నెక్స్ట్ వీక్ ఇంకోటి చేస్తాను, ఆ షెడ్యూలింగ్ లేదు, వెయిట్ చేసి చేయించుకొని వెళ్తారు. జనరల్గా షెడ్యూలింగ్ మీరు ఏంటంటే షెడ్యూలింగ్కి వెళ్తే కూడా మీకు ఈజీ అవుద్ది. ఇప్పుడు ఒక పేషెంట్ని ఇక్కడ 5-6 గంటలు కూర్చోబెట్టకుండా, ఇప్పుడు క్లీనింగ్ అనేది ఎమర్జెన్సీ కాదు కదా, రైట్? ఏదైతే నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో అవి మీరు షెడ్యూల్ చేసుకున్నారంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. వాళ్ళు వచ్చి హాస్పిటల్లో దాదాపుగా 7-8 గంటలు ఇక్కడ కూర్చొని లేనిపోయిన వాళ్ళు మళ్ళీ అంటించుకొని కంటేజియస్ స్టఫ్ ఉంటుంది కదా కొంత, సో వాళ్ళకి మళ్ళీ ఏదో ఒకటి వచ్చి అది అవాయిడ్ చేయొచ్చు. మీరు ఆలోచించండి, అది షెడ్యూలింగ్ పెట్టుకోండి. షెడ్యూలింగ్ పెట్టుకొని నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు ఆ రోజు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. షెడ్యూలింగ్ పెట్టుకొని పలానా రోజు రావాయని చెప్తే వస్తారు కదా, ఆలోచించండి.